వెల్కమ్ టు రచ్చ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం బ్యారేజీ వద్ద ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్. కృష్ణానది వరద ప్రవాహంపై స్వయంగా తనిఖీ. పులివెందులలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత. హోరెత్తిన వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ. పాక్ బాక్సర్ ను చిత్తుగా ఓడించిన భారత వీరుడు. ప్రధాని మోదీతో నరేందర్ పంచుకున్న ఫన్నీ సీన్. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. విజయవాడలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరుగు ప్రయాణమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీ వద్ద తన కాన్వాయ్ను కొద్దిసేపు ఆపారు. బ్యారేజీ వద్ద కృష్ణానది నీటి ప్రవాహాన్ని, ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోను ఆయనే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారుల నుంచి నీటి నిల్వలు, కాలువలకు విడుదల చేస్తున్న నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏకంగా 17.52 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణానదికి విజయవంతంగా తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు వెల్లడించారు. పట్టిసీమ ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో కృష్ణా డెల్టాలోని పంటలకు వివిధ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3928 క్యూసెక్కులు, పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్ నుంచి 115 క్యూసెక్కులు, మొత్తం కాలువలకు కలిపి 7158 క్యూసెక్కుల నీటిని సమర్థవంతంగా సరఫరా చేస్తున్నారు. పంట కాలువలకు నిరంతరం నీరు అందిస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత, పొలిటికల్ హీట్ నెలకొంది. డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులు మరియు అధికారులతో అనేక ఆంక్షలు విధించినప్పటికీ వైసీపీ శ్రేణుల ఆంక్షలను దాటుకుని రోడ్డెక్కాయి. ఈ భారీ నిరసన కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నేతృత్వం వహించారు. పులివెందుల వీధుల్లో జరిగిన ఈ ప్రదర్శన పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు వైసీపీ నాయకులు తరలివచ్చారు. ప్లకార్డులు చేతబూని ప్రభుత్వం విద్యాశాఖకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ పులివెందుల పురవీధులను హోరెత్తించారు. ర్యాలీలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి కూటమి పాలనపై తమ నిరసన గళాన్ని విప్పారని పేర్కొన్నారు. ర్యాలీ చేయొద్దని ఇచ్చారు మా ఎమ్మెల్యే గారికి నోటీసు. మేము కార్యకర్తలు వచ్చాం ఆఫీసుకి, టిఫిన్లో భోజనాలు పెట్టుకున్నాం, కార్యకర్తలు అందరూ టిఫిన్ చేయాలా, టిఫిన్ పెట్టుకున్నాం. ఇక్కడ మీరు వచ్చి అటు ఇటు కాకుండా చేస్తే అంటే పార్టీ కాబట్టి ఎవరు రాకూడదా? మీరు తప్పండి సార్, నేను ఆ మాత్రం తెలుపురా.
రింగ్లో ప్రత్యర్థులను పంచ్లతో దిగ్బంధించే భారత బాక్సింగ్ స్టార్ కామన్వెల్త్ మోడలిస్ట్ నరేందర్ బేర్వాల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా ఒక వినోదాత్మక సంఘటనను పంచుకున్నారు. 2015 వరల్డ్ మిలిటరీ గేమ్స్ లో తాను పాకిస్తాన్ బాక్సర్ ను ఓడించిన తరువాత చోటు చేసుకుంటున్న ఈ ఆసక్తికర ఉదాంతం వింటే ఎవరికైనా నవ్వు ఆగదు. 2015 వరల్డ్ మిలిటరీ గేమ్స్ బాక్సింగ్ చౌక్ లో పాకిస్తాన్ బాక్సర్ ను నరేందర్ బేర్వాల్ చిత్తుగా ఓడించారు. ఆ మ్యాచ్ పూర్తయిన తరువాత ఆ పాకిస్తాన్ ప్లేయర్ నరేందర్ దగ్గరకు వచ్చి తీవ్ర నిరాశతో మాట్లాడారట. నీ పేరు చూస్తే నరేందర్, నీకు శిక్షణ ఇచ్చిన కోచ్ పేరు నరేందర్, ఇక మీ దేశ ప్రధాని పేరు కూడా నరేంద్ర మోదీ, చివరకు నాకు నరేంద్ర అనే పేరు వింటుంటే తీవ్ర ద్వేషం వచ్చేసింది అంటూ సదరు పాక్ బాక్సర్ తన ఆవేదనను వెళ్లగక్కారట. కామన్వెల్త్ గేమ్స్ లో పతకం సాధించిన క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ముచ్చటించిన సమయంలో నరేందర్ బేర్వాల్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఇది విన్న ప్రధాని మోదీతో పాటు అక్కడున్న ఇతర అథ్లెట్లు నవ్వులో మునిగిపోయారు. భారత్ పాక్ క్రీడా పోటీల్లో ఈ సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. वो पाकिस्तान की बात चल रही, मुझे किस्सा याद आ गया सर. 2015 वर्ल्ड मिलिट्री गेम थे और मेरी पाकिस्तान के साथ पहली फाइट आ गई थी और वर्ल्ड मिलिट्री गेम थे तो मिलिट्री वाले को फोन आया कि भी पाकिस्तान से नहीं आना है. तो फिर मैं फर्स्ट राउंड 4-1 से जीत गया, सेकंड राउंड 3-2 से जीत गया, पर दोनों के सर लग गए आपस में, तो दोनों के लग गए कट. वो फाइट तो मैं जीत गया. उसके बाद फिर दोनों चले गए हॉस्पिटल में टाके लगवाने के लिए. फिर 2014 में आप फर्स्ट टाइम प्रधानमंत्री जी बने थे और जो हमारे साथ आर्मी का कोच गया हुआ था उसका नाम नरेंद्र राणा था. और फिर वो कई देर तक सोच के मेरे को बोला कि भाईजान एक बात बोलूं. मैं हाँ बोलो. बोला भाईजान आपका नाम नरेंद्र है, आपके कोच का नाम नरेंद्र है, आपके प्रधानमंत्री का नाम नरेंद्र है, तो मुझे नरेंद्र नाम से नफरत हो गई है. सिर्फ आपने తెలంగాణ మలిదశ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. నల్లవెల్లిలోని సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గతంలో ప్రకటించిన విధంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరొక ₹1 కోటి, అలాగే ఆయన తల్లికి 25 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 2.25 కోట్ల ఆర్థిక సహాయ చెక్కులను కేసీఆర్ స్వయంగా అందజేశారు. పార్టీ ప్రారంభం నుంచి నిబద్ధతతో పనిచేసిన సుదర్శన్ రెడ్డి సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా కొండంత అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ పర్యటన వేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేసీఆర్ రాకతో నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం వద్ద గులాబీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిఎస్సి ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ వైసీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలకు పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని జగదాంబ జంక్షన్ వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో తీవ్ర అలజడి రేగింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరడానికి సిద్ధమవగా ప్రదర్శనలకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. జగదాంబ సెంటర్ కు వెళ్లే దారులన్నింటినీ ముళ్ల కంపలు, బారికేడ్లతో దిగ్బంధించారు. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న నాయకులను, ముందస్తుగా పలువురు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహదారులపై మోహరించిన పోలీసులతో వైసీపీ శ్రేణులు తీవ్ర వాగ్వాదానికి దిగాయి. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పోలీసుల బలగాలతో అణిచివేసే కుట్ర చేస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి జగదాంబ జంక్షన్ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి మరింత వికటించకుండా విశాఖ పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం నిర్మించిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ చర్యకు నిరసనగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నాకు దిగారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధరాత్రి వేళ గద్దెను కూల్చివేసిందని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావును మరియు ఇతర ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పోలీసుల కాన్వాయ్ను, వాహనాలను చుట్టుముట్టి తీవ్రంగా అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో నర్సంపేట ప్రధాన రహదారి రణరంగంగా మారింది. ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కార్యకర్తలు పోలీసు వాహనాలను ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో నర్సంపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి వైపు బీఆర్ఎస్ అధినాయకత్వం కదిలింది. ఇటీవల అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా నల్లబెల్లికి బయలుదేరారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లబెల్లిని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన సంతాప సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నమ్మకమైన భాగస్వామిగా పార్టీ బలోపేతంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన అసమాన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సంస్కరణ సభ అనంతరం శోకసంద్రంలో ఉన్న సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆత్మీయ ధైర్యాన్ని అందించనున్నారు. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ 2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఉద్యమ సహచరుడి పిల్లల భవిష్యత్తు, కుటుంబ బాధ్యతలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గులాబీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు మరియు వేలాది మంది కార్యకర్తలు నల్లబెల్లికి తరలివచ్చారు. తెలంగాణ రాజకీయంలో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ మరో సంచలన అంశాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన
టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం 1 లక్ష పెట్టుబడితో నడుస్తున్న ఈ కంపెనీ వెనుక భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ తయారీ రంగానికి చెందినదిగా చెప్పుకుంటున్న టెసెరాక్ట్ కంపెనీకి అసలు డిఫెన్స్ ఉత్పాదకతకు కావలసిన డిపిఐఐటి లైసెన్సే లేదని క్రిషాంక్ వెల్లడించారు. లైసెన్స్ లేకుండా అసలు ఎలాంటి వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండానే ఈ కంపెనీ ఖాతాల్లోకి ఏకంగా ₹1 కోటి ఫారెన్ ఎక్స్చేంజ్ ఆర్నింగ్ ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మరింత దారుణమైన విషయం ఏంటంటే ఏరోస్పేస్ వంటి కీలక రంగంలో ఉన్నాయని చెప్పుకుంటున్న ఈ కంపెనీలో ఒక్కరంటే ఒక్క ఉద్యోగి కూడా లేరని బీఆర్ఎస్ నేత ఆరోపించారు. పటాన్చెరులో శ్రీకృష్ణనగర్లో ఉన్న ఒక చిన్న ఇంట్లోనే ఈ కంపెనీ చిరునామా చూపించారని, పేర్లు కూడా కేవలం ₹1,00,000 క్రిషాంక్ ఆధారాలను ప్రదర్శించారు. బూటకపు కంపెనీ వ్యవహారాలపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని మన్నే క్రిషాంక్ డిమాండ్ చేశారు. ఇక అన్నిటికంటే పెద్ద నేరం ఏంటిదంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లేదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. 100 కోట్ల పైన విలువ గల రావిరియాలలో 4th సిటీ గేట్వే అని అంటారు. 4th సిటీ ఎందుకబ్బా అంటే ఇగోండి దీనికోసం కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి అంటే సుమారు 5 ఎకరాల భూమి సొంత తమ్మునికి ఇవాళ ఎంత ఇగోండి ఇది టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్. టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్ ఇందులో చాలా స్పష్టంగా ఉంది. 12 జూన్ 2025 12 జూన్ 2025 ₹3,707 టెసెరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్కి ఈ యొక్క భూమి కానీ నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. దాన్ని చూసుకుంటే సుమారు 5-6 కోట్లు 5-6 కోట్లలో 7 కోట్లలో ఇచ్చేసారు. 100 కోట్ల భూమి. ఇది కేవలం భూమి విలువ కాదు. ఇది ఒకటేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంట, ఇంకొకటేమో ఈ యొక్క డొల్లా కంపెనీని షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని అమెరికా వాళ్ళని కూడా మోసం చేస్తూ అమెరికా వాళ్ళతోని సమావేశాలు పెడతాడంట. సూటు బూట్ వేయగానే అనుముల కొండలరెడ్డి గారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారంట వారు సూట్ వేయగానే. అది ఇంట్లోకి వెళ్ళి నడుస్తున్నదంట. ముఖ్యమంత్రి గారు సొంతంగా వాళ్ళ తమ్మునికే భూమిని కట్టబెట్టిర్రు. జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద ఒక అరుదైన ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. కృష్ణానది వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి ఒడ్డుకు చేరిన ఒక పెద్ద ముసలిని చూసి భక్తులు మొదట భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడ ఉన్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ చేసిన పని ఇప్పుడు నెట్టింట తీవ్ర వైరల్ గా మారింది. ఒడ్డుకు వచ్చిన ముసలిని చూసి వెనకడుగు వేయకుండా పూజారి అనిల్ శర్మ దాన్ని ప్రత్యక్షంగా వరుణదేవుడి వాహనంగా భావించి పూజలకు శ్రీకారం చుట్టారు. పసుపు, కుంకుమ, పుష్పాలతో అభిషేకం చేస్తూ మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజలు చేసినట్లు పురోహితుడు వెల్లడించారు. పూజా కార్యక్రమం ముగిసే వరకు ముసలి కూడా ఎలాంటి హాని తలపెట్టకుండా ప్రశాంతంగా ఉండడం స్థానికులను, భక్తులను ఆశ్చర్యపరిచింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో ముసలిని సురక్షితంగా అదుపులోకి తీసుకుని తిరిగి కృష్ణానది లోపలికి విడిచిపెట్టారు. బీచుపల్లి పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన ఈ వింత పూజల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మేడ్చల్ టీజీఎస్ ఆర్టీసీ బస్ డిపో పరిధిలో ఒక అభినందనీయమైన ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తన విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్ను సీటుపైనే మరచిపోగా దిగిపోయి దాన్ని గమనించిన డిపో కండక్టర్ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. వెంటనే ఆ బ్యాగ్ను సురక్షితంగా ప్రయాణికుడికి అప్పగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రయాణం ముగిసిన తర్వాత బస్సును తనిఖీ చేస్తున్న సమయంలో కండక్టర్ కంట ఈ బ్యాగ్ పడింది. అందులో విలువైన వస్తువులు మరియు పత్రాలు ఉన్నట్లు గుర్తించిన కండక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విషయాన్ని మేడ్చల్ డిపో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారని భావించి
బ్యాగ్లోని ఆధారాల ద్వారా బాధితుడి సమాచారం సేకరించారు. సమాచారం అందుకుని డిపోకు చేరుకున్న ప్రయాణికుడికి అధికారులు కండక్టర్ సమక్షంలో ఆ బ్యాగ్ను భద్రంగా అందజేశారు. పోయిందనుకున్న తన విలువైన బ్యాగ్ తిరిగి దక్కడంతో ప్రయాణికుడు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ మేడ్చల్ డిపో కండక్టర్ మరియు ఆర్టీసీ సిబ్బంది నిజాయితీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ టీజీఎస్ ఆర్టీసీ సిబ్బంది చేసిన ఈ మంచి పనికి డిపో ఉన్నతాధికారులు మరియు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రశాంత్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను. నిన్న రాత్రి నేను ఇంటికి పోయే దారిలో కేబిఎస్పీ టు ప్యాట్ని టికెట్ తీసుకున్నాను. నేను 1:15కి కేబిఎస్పీలో బస్సు ఎక్కాను. 1:45కి ప్యాట్నీలో దిగే సమయంలో నేను బ్యాగ్ మర్చిపోయాను బస్సులో. సో నేను జేబీఎస్లో ఉన్న దానికి ఎంక్వైరీకి పోయాను, ఇక్కడికి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. కాకపోతే మార్నింగ్ సార్ వాళ్ళు ఎంటైర్ డిపార్ట్మెంట్ డ్రైవర్ అండ్ కండక్టర్ గారు ఫోన్ చేసేసి మీది ఇక్కడ మాకు వచ్చేసిందని చెప్పేసి డిపోలో హ్యాండ్ ఓవర్ చేశారు, మేడ్చల్ డిపోలో. సో ఇవాళ మాకు వచ్చేసాక చూసుకుంటే మాకు అన్ని రకాల ఏమేమైతే బ్యాగ్లో ఉన్నాయో, ల్యాప్టాప్, 2 lakhs ప్లస్ క్యాష్, అన్ని రకాల వస్తువులు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలా చేసినందుకు డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి, సిఐ సార్ గారికి, ఎంటైర్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలుసు. నాది మేడ్చల్ డిపో సార్. 215 నైట్ అవుట్ సర్వీసు డ్యూటీ చేస్తుండగా పటేల్గూడ టు సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తుండగా ఒక ప్యాసింజరు ప్రమోద్ అనే ప్రశాంత్ అనే వ్యక్తి నా బస్సులో 1:15 రాత్రి అర్ధరాత్రి 1:15 సమయంకు ఎక్కారు. కేపీహెచ్బి టు ప్యాట్నీ వరకు ఆ యొక్క బ్యాగు మర్చిపోయారు. మేము రిటర్న్లో వస్తుండగా బ్యాగ్ చూసేసరికి మా దగ్గర పెట్టుకొని తెల్లారి మార్నింగ్ మా డిపో మేనేజర్ గారికి మరియు సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. మార్నింగ్ ఇన్కమింగ్ అయినాక మా సిఐ గారి సమక్షంలో, ఏడీసీ గారి సమక్షంలో, విజిలెన్స్ అధికారుల సమక్షంలో ఆ యొక్క బ్యాగు, క్యాష్ 2 lakhs, మళ్ళీ ల్యాప్టాప్, ఇతర సామాగ్రి, వాచ్, ఇవి 2 పర్సులు, ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రానున్న పండుగలు, శుభకార్యాల సీజన్కు ముందు ధరలు తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రధానంగా 24 క్యారెట్ల 10 గ్రాముల మేలైన బంగారం ధర 380 తగ్గి ప్రస్తుతం 1,50,970 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 350 మేర తగ్గి 1,39,300 వద్ద పలుకుతుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పసిడి ధరల్లో ఈ మార్పు నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా 4,900 మేర తగ్గి మార్కెట్లో 2,45,000గా నమోదు కావటం విశేషం. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు మరియు స్థానిక జ్యువెలరీ వర్తకులను బట్టి రేట్లలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రేట్లకు అదనంగా 3% జీఎస్టీ వర్తిస్తుందని మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరల తగ్గుదల మంచి అవకాశంగా మారింది. బంగాళాఖాతంలో మళ్లీ వాతావరణ చలనాలు మొదలయ్యాయి. ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి శనివారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఎల్నినో ప్రతికూల ప్రభావ వాతావరణంపై తీవ్రంగా పడింది. ఇప్పటి వరకు బంగాళాఖాతంలో పలు ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ బలమైన వర్షపాతాన్ని ఇవ్వలేకపోయాయి. చెదురుమదురు జల్లులు తప్ప రాష్ట్రంలో ఆశించిన రీతిలో భారీ వర్షాలు నమోదు కాలేదు. దీంతో జలాశయాల్లో నీటి మట్టాలు అనుకున్న స్థాయిలో పెరగక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఏర్పడబోయే అల్పపీడనమైన నైరుతి రుతుపవనాల్లో చురుకుదనాన్ని తీసుకొస్తుందా లేదా అని వాతావరణ నిపుణులు, రైతులు ఉత్కంఠగా గమనిస్తున్నారు. ఈసారి అల్పపీడనం బలపడి కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ పంటలకు ఊరట లభిస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.